రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధనే లక్ష్యంగా ఉద్యమానికి సిద్ధమవుతోంది వైసీపీ. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములవుతున్నారు. ఇంతకీ రాయలసీమ ఎత్తిపోతల పథకంతో రైతులకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలేంటి? ప్రతి ఏడాది వర్షాకాలంలో కృష్ణ వరద నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది. ఆ నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకుని రైతులకు ప్రయోజనం కల్పించాలని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. కృష్ణా జలాలను రాయలసీమతో పాటు నెల్లూరుకు మళ్లించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉంది. దీని ద్వారా గాలేరు నగరి ఆనకట్టకు సాగునీరు, తెలుగు గంగ ద్వారా చెన్నైకి మంచినీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారు. అంటే ప్రాజెక్టులో నీరు 841 అడుగులకు పైగా ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు తరలించవచ్చు. రోజుకు గరిష్టంగా 44,000 క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంది. నీటి మట్టం 841 అడుగుల దిగువకు పడిపోతే 2,000 క్యూసెక్లు మాత్రమే తరలించే వీలుంటుంది. అందువల్ల ప్రాజెక్ట్ నీటి మట్టం 800 అడుగులుగా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని తోడుకునేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు అప్పటి సీఎం జగన్. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసుల కారణంగా పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అన్నదాతలను బాబు మోసం చేశారని మండిపడుతోంది. ఇదే అంశంపై రాయలసీమ జిల్లాల ప్రజాప్రతినిధులతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రజాప్రతినిధులు వరుసగా సమావేశమవుతున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రాజెక్టును పూర్తి చేసేలా అడుగులు వేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల కార్యాచరణపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులో వైసీపీ నేతలు సమావేశమయ్యారు. ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లా రైతాంగానికి భవిష్యత్తులో మంచినీటి కష్టాలు రాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రులు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి రైతులకు ఎంత ఉపయోగాలు ఉన్నాయనేటువంటిది ఈరోజు చంద్రబాబు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిన దాకా ఎవరు గమనించేటువంటి పరిస్థితి లేదు. ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ, ఏది ఏమైనా దీనిలో అందరితో పాటు విద్యార్థులను కూడా ఈరోజు భాగస్వామ్యం చేశాం. మొత్తానికి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆధునీకరించి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు జలకళ సంతరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామంటోంది వైసీపీ.